లూకా సువార్త 19వ అధ్యాయము 16 నుండి 24 వాక్యం వరకు చూడమ్మా. మొదటివాడు వచ్చి, అయ్యా నీ మీన వలన నాకు 10 మీనాలు లభించెను అని చెప్పగా, అతడు భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 మీనాల మీద 10 పట్టణముల మీద అధికారివై ఉండమని అతనితో చెప్పెను. అంతటి రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించినని చెప్పగా, అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువు, విత్తని దానిని కొయ్యువాడువనై కఠినుడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితనని చెప్పెను. అందుకు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడును. నేను పెట్టని దానిని ఎత్తువాడును, విత్తని దానిని కోయువాడును కఠినస్తుడును నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని అతనితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనాను తీసివేసి 10 మీనాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును అని మీతో చెప్పుచున్నాను. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడిందో. ఇక్కడ 3 దాసులను పిలిచాడు. ఒరే నాయనా, నీకు 5 ఇస్తున్నాను రా, నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన నిన్ను సంపాదించు. నీకు 2 ఇస్తున్నాను రా, నీకు ఇష్టమైన నిన్ను సంపాదించుకో. నీకు 1 ఇస్తున్నాను, నీ సామర్థ్యం అది, నువ్వు కలిగిందని సంపాదించుకో అన్నాడు. ఒకడేమో, అయ్యా మీరు 5 మీనాలు ఇచ్చారు, నేను 10 చేయగలిగానంటే 10 పట్టణాల మీద నువ్వు అధికారివై ఉండరని హెచ్చించాడు. 2 ఇచ్చినటువంటి వాడు 5 చేస్తే వాడిని హెచ్చించాడు. 1 ఇచ్చినటువంటి వాడు, నువ్వు కఠినాత్ముడు పోయి అందుకని నీకు లెక్క చెప్పడం ఏంటి, లేనిపోయింది ఎందుకు వచ్చిన వాళ్ళు నేను పెట్టుబడి పెడితే మరి ఏదో అయిద్దని నేను రుమాలను కట్టి దాచిపెట్టాను అన్నాడు. ఇది ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. అప్పుడు ఆయన కోప్పడి, ఈయన వెలుపడు చీకటి గదిలో వేయండి, వీడి దగ్గర నుంచి తీసి కలిగిన వానికి, ఆ 10 కలిగినటువంటి వానికే ఇచ్చేయండి, వాడే చేస్తాడన్నాడు. ఆ పక్కనోడు అడిగాడు, బాబు వీడికి 10 ఉన్నాయి కదా, అంత బాధ్యత ఉంది, మరలా ఈ బాధ్యత కూడా ఎందుకు అడిగి అప్పగిస్తున్నావంటే, కలిగిన వానికే ఇవ్వబడును, లేని వాడి యొద్ద నుంచి అది తీసివేయబడును అన్నాడు. మీరు చూడండి, మన దగ్గర కూడా మన చిన్న పరిచర్యలో కూడా ఎవడో నమ్మకంగా చేస్తాడో వాడే చేస్తాడు, ఎవడ కష్టపడతాడో వాడే కష్టపడతాడు. అవునా కాదా? ఎవరికి ఒక పని అప్పగించబడతాడు, 2వ పని కూడా వాడికే అప్పగించింది, 3వ పని వాడికే అప్పగించబడింది, 4వ పని వాడికే అప్పగించబడింది. ఆఫ్టర్ మన యొక్క సర్కిల్లో మన సంఘంలో చూసుకున్నాం, చేయనటువంటి వాడికి మనం ఏమీ అప్పచెప్పం. దాని అర్థం ఏమిటంటే దేవుడు వాడిని తీసి పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఎలా వాడుతున్నావు? నమ్మకంగా వాడుతున్నావా? అంటే ఏం తలాంతు పాస్టర్ గారు? నీకు డబ్బులు సంపాదించే అధికారం దేవుడు ఇచ్చాడు, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ భాగ్యమును సంపాదించుకునే సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు నెలకు ఒక 20,000, 30,000, 50,000 సంపాదించగలుగుతున్నావు. ఆ డబ్బును నువ్వేం చేస్తున్నావని లెక్క అడుగుతున్నాడు దేవుడు. అడుగుతాడా? అడగడా? చెప్పరేంటండి? అడుగుతాడా? అడగడా? ఫస్ట్ దాన్ని చెప్పండి. వాక్యం తెలిసినటువంటి వారు ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. మీరు అనుకుంటున్నారేమో పాస్టర్ గారిని దేవుడు లెక్క అడుగుతాడేమో అని. నీ జీవితం విషయంలో కూడా దేవుడిని లెక్క అడుగుతాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో మందు కాస్త, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి అలవాట్లకి, దానికి దీనికి నా ఇష్టం, నా సొమ్ము నా ఇష్టం అంటున్నావు. నీ సొమ్ము నీ ఇష్టమా? నీ సొమ్ము నీ ఇష్టమా? ఎట్లా అయింది? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు వాడు సంపాదించినాడు. ఆ ధనవంతుడిని ప్రభు ఏమంటాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీకు కలిగింది ఎవరిన తగును? నీకు పొలం ఉంది, వర్షం ఇచ్చిన వాడును నేను, పంట పండించడానికి అనుకూలతనిచ్చిన వాడును నేను, తెగులు, చీడ, పురుగు రాకుండా కాపాడిన వాడును నేను, నీ రెక్కలకు ఆరోగ్యం ఇచ్చిన వాడును నేను, నువ్వు పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇచ్చిన వాడును, గాలిలో ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్ ఇచ్చిన వాడును నేను. నీకు ఇచ్చినటువంటిది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నువ్వెవడవి? మీకు అర్థం కాలేదా? ఇప్పుడు భారతదేశం ఉంది, నా ఇల్లు, నా ఇష్టం, నేనుంటాను, ఎవడికంటే పన్ను కట్ట అవసరం లేదా ఇంటికి?
కట్టకపోతే ఆడికవడుకో నేను కట్టేది ఏంటండి, అది మా నాన్నగా మా తాత సంపాదించిందంటే కుదిరిద్దా? చూసారా, నువ్వు భారతదేశంలో ఉన్నందుకు పన్ను కట్టాలి కదా. నువ్వు ఆ నీళ్లు తాగుతున్నందుకు, ఆ రోడ్డు మీద తిరుగుతున్నందుకు నువ్వు పన్ను కట్టాలి కదా. నీకు ఇచ్చిన సొమ్ముని గవర్నమెంట్ లెక్క అడుగుతుందా లేదా? నీకు సంవత్సరానికి నీకు ఇన్కమ్ ఎంత, నువ్వు ట్యాక్స్ కడుతున్నావా లేదా అడుగుతాడు, అడగడా? అంటే ఆఫ్టర్ ఒక భూలోకంలో ఉన్నటువంటి ఒక దేశస్తుని నిన్ను లెక్క అడిగితే నువ్వు ట్యాక్స్ కట్టవలసి వస్తే నీ దేవుని విషయంలో నువ్వు ఏ విషయంలో నమ్మకస్తుడివి? నీకు ఇచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావో లేదో ఒకసారి తప్పనిసరిగా చూసుకోవాల్సిందే. హల్లెలూయా. 2 చేతులు చెప్పు ఒకసారి. క్రైస్తవుడు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. నీ పక్కన వాడు ఎవడో ఇప్పుడు పండుగ వచ్చింది, పాపం నీ బట్టలు కుట్టించుకున్నావు, నీ పక్కన వారు చాలా పేదరికంలో ఉన్నారు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, చినిగిపోయిన బట్టలతో ఉన్నారు. నీకు కలిగిన దానిలో నుండి నీ చేతనైంది, నీ ఆస్తులం ఇవ్వమంటలేదు, ఒక జత బట్టలు ఆ పేదవాడికి ఇవ్వగలిగావా? దేవుడు నీకు ఇచ్చిన తలంతు కదా అది. నీ యొక్క స్థితిగతులు వృద్ధి చేసుకోగలుగుతున్నావా? దేవుడు నీ స్థితిని ఉన్నత స్థితిలో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాడు. నీకు ఇచ్చిన తలంతది. సేవ కొరకు ఏం చేస్తున్నావు? ఆత్మలు దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ పని, నీ వంతు ఏంటి? అర్థం కాలేదా? ఎందుకు అర్థం కావట్లేదు? ఇలా ఈ విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా.